అసలు డాక్టర్ నుండి మీకు ఈ పాలిటిక్స్ వైపు రావాలని ఎప్పుడు అనిపించింది సార్? అసలు ఎందుకు నాకు ఎప్పుడు వచ్చారు? కూడా అనిపించలేదు. ఎందుకంటే గన్పూర్ 1978 నుంచి వెళ్ళి ఇట్ వాస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇప్పటికి కూడా. ఉమ్, 78 నుండి ఉమ్, ముందు గోక రామస్వామి చెరియాల నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత బుజ్జపల్లి రాజయ్య చిట్యాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆరోగ్యం ఆయన ఇండస్ట్రియల్ లేబర్ కాలనీ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆయన తర్వాత కడియం శ్రేయర్ వచ్చాడు. తర్వాత విజయరామారావు వచ్చారు. అందరు పోయిండు. ఒక కడియం శ్రేయర్ మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మీరు అన్నారు ఇంతకుముందు కడియం శ్రేయర్కి మీకు ఏంటి సార్ అని అడిగారు కదా. 94 ఇట్స్ అ వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ పాలిటిక్స్ మా ఇద్దరి జీవితంలో. ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా వరంగల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటే పదవికి రాజీనామా చేసి ఇక్కడ గన్పూర్లో టికెట్ కోసమని టీడీపీ నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుండే. కానీ నేనేమో ప్రజల్లో అప్పటికే ప్రజా వైద్యుడిగా 83-84 నుంచి వెళ్ళి అప్పటికే 94 అంటే 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉండి అనేక హెల్త్ క్యాంపులు పెట్టి స్థానికుడిగా మంచి పేరు ఉంది. అప్పటికే 78 నుండి స్థానిక నినాదం ఉంది. అంటే అందరూ గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మాకు స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, ఇక్కడ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చేసినప్పుడు కూడా ఎవరు ఆ స్థాయిలు లేరు. అయితే ఆ నినాదాన్ని ఎన్టీ రామారావు గుర్తుంచుకొని వాళ్ళ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ను నా దగ్గరికి పంపించడం జరిగింది. 94 ఎలక్షన్లకు ముందు. అది ఆగస్టా ప్రాంతంలో జరిగింది నాకు గుర్తు. 3 ఎలక్షన్లు ఇంకా 3 నెలలు ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నా దగ్గరికి వచ్చి, సో ఎన్టీ రామారావు నన్ను పంపించాడు, ఏ రిపోర్ట్లు చూసినా గన్పూర్లో లోకల్ వాయిస్ ఉంది, మీ పేరే ఉంది, మీరు తప్పకుండా టీడీపీలోకి రండి, మీకు ఎన్టీ రామారావుకు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే చాలా ఇష్టం, మీరు వస్తే టికెట్ ఇవ్వడమే కాదు మిమ్మల్ని మంత్రి కూడా చేస్తారు, మీరు పార్టీకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. నేను పాలిటిక్స్ రానండి, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. 92లో నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన. 94 ఎలక్షన్లు 2 ఇయర్స్ నర్సింగ్ హోమ్ అయింది. నాకు కమిట్మెంట్ చాలని, నాకు 4 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను రాజకీయాలకు రాలేను సార్ అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. అటు తర్వాత దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి బీజేపీకి రండి, మేము టీడీపీతో అలయన్స్ అవుతున్నాం, మీరు వచ్చేది ఉంటే మేము ఒక్క మంత్రి పదవి అడిగినా మీకోసమే మంత్రి పదవి అడుగుతాం, మీరు రావాలి అని చెప్పేసి ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తయ్య గారు. నేను నవ్వుంటి, మీరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసు, మీరు లెఫ్ట్ ఐడియాలజీ, బీజేపీకి రావాలంటే కొంచెం కష్టమే ఉంటుంది, కానీ ఎక్కడ గన్పూర్లో ఎవరు పేరు అడిగినా మీ పేరే చెప్తున్నారు, సో రావాలి మీరంటే. సరే, ఐ హేట్ పాలిటిక్స్ అని ఆయన దగ్గర, ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చెప్పి, అంటే ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఏంటంటే ఒకవేళ కనుక మా బీజేపీ ఇష్టం లేకపోతే టీడీపీలో నన్ను చేయనివ్వండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. అంటే అప్పటికే దగ్గుబాటి నా దగ్గరికి వచ్చిపోయాడు, అది చెప్పలే. సో ఈ రకంగా నన్నేమో టీడీపీలోకి ఆహ్వానిస్తే నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళలేదు, టికెట్ ఆశపడలేదు. కానీ ఎన్టీ రామారావు దగ్గరికి ఈ కడియం శ్రేణి పోయి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. నేను టికెట్ తిరస్కరించిన వాడిని నేను, ఆయన ఆశపడి ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన గెలిచాడు. అయితే నేను ఏ రకంగానైతే నా దగ్గరికి దగ్గుబాటు వచ్చిన సంగతి, ఇక్కడ లోకల్ ఉన్న సంగతి కడియం శ్రేణికి తెలుసు. సో కాబట్టి ఆయన నన్ను ఏమంటారు మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా ఎదగకుండా అప్పటి నుండే ఆయన కదవడం మొదలుపెట్టాడు. నాకు ఆయన మీద శత్రుత్వం లేదు, కానీ నన్ను మాత్రం ఆయన శత్రువుగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కానీ నా రాజకీయ అరంగేట్రం దండోరా. ఎందుకోసం అంటే 94లో ఈదుముడిలో జూన్లో 7వ తారీఖు అట్లా పార్టీ పుట్టింది. సో ఆయన వచ్చిన తర్వాత కృష్ణమాదిగా వరంగల్లో ఎంచుకున్నది నన్ను ఎంచుకున్నాడు. దేవుడి దేవాళ్ళు అప్పుడు ఆర్థికంగా డాక్టర్గా అంతో ఎంతో ఎన్నో చేస్తున్నాను. ఎక్కడైనా కూడా ఎస్సీలకు సంబంధించిన మీటింగ్ ఉన్నా అంబేద్కర్ మీటింగ్లో పోయేవాడిని కాబట్టి ఆ రకంగా డైరెక్ట్గా మాదిగానే క్యాప్షన్స్తో రావడంతో నేను ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయ్యి, సో నేను మాదిగని చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. బికాస్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అది బాగా చెప్పుకోవాలని నాకు ఉండే. సో ఆ సందర్భంలో అందుకని నేను నా రాజకీయ అరంగేట్రం అంటే ప్రజా జీవితంలోకి వెళ్ళడానికి దండోరనే. సో దండోర ద్వారా ప్రజా జీవితంలోకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా,
నేను నా కులం తెలిసినాకనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అన్నంత ఆ, ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అందరికీ నరసింహారెడ్డి, రామ్ నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, గోపాలరావు, ఇట్లా ఇట్లా అనేక మంది వాళ్ళంతా తోకలు పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకోవద్దు అనేంత ధైర్యంగా ఆ రోజు తెలంగాణ మన కులం పేరు చెప్పుకోవడానికి ముందు రావడం జరిగింది. అట్లా అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ, నేను ఎంఆర్పిఎస్ అంటే ఆ, ఏమంటారు అధికార పార్టీ మీదే పోరాటం చేయాలి కాబట్టి టీడీపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ కడియం శ్రేణి మీదే పోరాటం చేసినట్టు అయింది. ఉమ్, సో రాస్తారోకలు చేయడం వల్ల కానీ, నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని తీసేయించడం కానీ, లేకపోతే ఏదైనా మీటింగ్లు పెడితే అక్కడికి కరెంట్ పబ్లిక్ రాకుండా చేయడం కానీ, ఇట్లా లేకపోతే పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేసి పెట్టడం కాబట్టి అట్లా మా ఇద్దరి మధ్యలో రైవలింగ్ బాగా పెరిగిపోయింది. ఉమ్, ఆయనేమో టీడీపీగా, నేను మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం, మాదిగా ఉనికి కోసం. ఉమ్. సో నేను మాది అని చెప్పుకుంటూ నేను తిరిగే క్రమం, ఆయనేమో రాజకీయ పార్టీగా టీడీపీలో ఉండి ఆయన మమ్మల్ని అణచివేస్తే కార్యక్రమం.